భారీగా ఉద్యోగుల్ని తొలగించిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్. దాని వివరాలేంటో ఈ వీడియోలో కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. మా ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో నిన్నటి నుంచి ఈ ఇష్యూ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే టీసీఎస్‌లో దాదాపు 12,000 మందిని తీసేశారు ఎంప్లాయీస్‌ని. సో అంటే వాళ్ళ ప్రకారం అది 2% ఎంప్లాయీస్‌నే తీసేసినట్టు. బట్ కాకపోతే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎంతోమందిని 12,000 మంది అంటే ఇట్స్ నాట్ ఒక స్మాల్ ఫిగర్ కాదు. అంతమందిని తీసేసరికి ఇంకా చాలామంది కంగారు పడుతున్నారు ఇప్పుడు. అక్కడ ఎంప్లాయీస్ కూడా ఇప్పటికీ ఇంకా ఎవరు నెక్స్ట్ అనేది ఇంకా వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోతున్నారు. అంటే జనరల్‌గా మనం చూసుకుంటే అంటే వేరే కంపెనీస్‌లో లే ఆఫ్స్ ఉన్నప్పుడు మనం పెద్దగా పట్టించుకోం. కానీ టీసీఎస్‌లో లే ఆఫ్స్ అనేసరికి ఇంకా అందరూ చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే టీసీఎస్‌లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే అని ఎంతోమంది ఫీలింగ్‌లో ఉంటారు. గవర్నమెంట్ జాబే కాదు అసలు ఇది గవర్నమెంట్ జాబ్. ఇంక మేము గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నట్టు ఎంతోమంది ఫీల్ అయిపోతారు. అసలు టీసీఎస్ అంటేనే గవర్నమెంట్ జాబ్ లాంటిదని వాదించే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే ఈ లే ఆఫ్స్ వల్ల వాళ్ళ వాదన ఏదైతే ఉందో సో అది ఇంకా కంప్లీట్‌గా మాఫీ చేసుకున్నారనమాట. ఇది అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టీసీఎస్‌లో ఈ లే ఆఫ్స్ అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. సో ఆ లే ఆఫ్స్ కూడా ఏంటంటే ఎవరైతే కొంచెం మీడియం ఎక్స్‌పీరియన్స్ ఉంటారో లేదా హై ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారో సో వాళ్ళని మెయిన్‌గా టార్గెట్ చేసుకొని వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కాకుండా సో వీళ్ళని మాత్రమే. సో దీనికి గల కారణాలు ఏంటంటే ప్రస్తుతం వస్తున్న ఏఐ టెక్నాలజీ, ఏఐ చేంజెస్ వల్ల సో ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. టీసీఎస్ సీఈఓ శృతివాసన్ ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఫర్దర్‌గా ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఫర్దర్‌గా ఇంకొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఆయనైతే ప్రకటించారు. ఇంకా ఇప్పుడు అయితే 12,000 మంది ఇంకా 200 మంది తీసేస్తారు అని అప్డేట్ అయితే వచ్చింది. మరి అది ఎంతవరకు నిజం అనేది చూడాల్సిందే. ఎందుకంటే ప్రతి కంపెనీలో స్టావర్డ్స్ ఉంటారు. అంటే తెలుగులో వాళ్ళని కంపెనీని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళని ఇంగ్లీష్‌లో స్టావర్డ్స్ అంటారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఎంతోమంది డౌట్ పడుతున్నారు. అంటే టీసీఎస్‌నే నమ్ముకుని ఎంతోమంది అంటే ఒక్కసారి టీసీఎస్‌లో జాబ్ రాగానే ఇంకా తీసేరు. మనం ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సాలరీ తక్కువైనా పర్లేదు మొదట్లో. కానీ హ్యాపీగా ఉండొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఎంతోమంది ఫీలింగ్‌లో ఉంటారు. కాకపోతే టీసీఎస్ కూడా ఈ లే ఆఫ్ స్టార్ట్ చేసేసరికి ఇంకా ఈ సాఫ్ట్‌వేర్ సెక్టార్ పైనే చాలామందికి ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే ఫ్రెష్‌గా బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో సో వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే టీసీఎస్‌లో లే ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లమ్ లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ ఏఐ టెక్నాలజీని ఎక్కువగా అడాప్ట్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందని ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ కానీ సో ఆ ఫీల్డ్‌లో ఉండే ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇదే చెప్తున్నారు. అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే క్వాలిటీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ వర్క్‌లో క్వాలిటీ చూసి ఖచ్చితంగా హైర్ చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే మనం ప్రెజెంట్ ఈ ఐటీ సెక్టార్‌లో ఎప్పటినుంచో ఒక ట్రెడిషన్ ఉంది. మాస్ హైరింగ్స్ అనే ట్రెడిషన్ ఉంది. అంటే కాలేజ్‌కెళ్ళి అందరిని ఒకేసారి బస్ ఎక్కిచ్చేస్తా ఉంటారనమాట. అంటే ఇది సెటరికల్‌గా చెప్పాను. మాస్ హైరింగ్ అంటే ఒకేసారి అందరిని ఒక గుంపుగా హైర్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఇది ఒక్కోసారి అంటే ఆళ్ళందరికీ ఆఫర్ లెటర్ వస్తది. కానీ కాల్ లెటర్ కొంతమందికే వస్తది. సో కాల్ లెటర్ వచ్చినా సరే అందులో కొంతమంది పెర్ఫార్మన్స్ బట్టి ఇంకా వాళ్ళని ఉంచడమా, తీసేయడమా అని చూస్తుంటారు. సో అందులో చాలా ఫిల్టర్స్ ఉంటాయి. మొదట్లో అయితే మాస్ హైరింగే చేసుకోవచ్చు కాలేజెస్‌కెళ్ళి. బట్ తర్వాత ఇంకా అది చాలా టిపికల్‌గానే ఉంటది. ఇంకా తర్వాత అనేది ఫస్ట్ కాలేజ్ రెప్యుటేషన్ బట్టి మనం జస్ట్ ఆ కంపెనీ గేట్ లోపలికైతే ఎంటర్ అవుతాం. కాకపోతే మన వర్క్ పెర్ఫార్మన్స్ బట్టి కంపెనీ నుండి బయటికెళ్ళిపోవాలా? లేదా? అనేది సో అక్కడే డిసైడ్ అయిద్ది. సో ఇంకా కంప్లీట్‌లీ మన టాలెంట్, మన స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటది. సో ఈ ఈ సాఫ్ట్‌వేర్‌లో ఈ లే ఆఫ్స్ అనేవి అసలు కొత్తేం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కాకపోతే ఏఐ టెక్నాలజీ వల్ల ఈ లే ఆఫ్స్ అనేవి ఫ్యూచర్‌లో ఇంకా పెరగచ్చా? అనేది చాలా మందికైతే డౌట్ ఉంది. కాకపోతే ఎవరైతే ఈ ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళైతే కొంతవరకు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఎవరైతే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో. అదే పాత పద్ధతిలో మొనాటమస్ అంటే రొటీన్‌గా అదే పాత పద్ధతిలో ఉంటారు. సో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఉద్యోగాలు పోయే అవకాశం అయితే చాలా పుష్కలంగా ఉంది అని వాళ్ళైతే పెట్టుకుంటున్నారు.
అయితే దీనిపై ఏంటంటే సెంట్రల్ ఐటీ మినిస్ట్రీ కూడా దీనిపై స్పందించింది. ఎందుకంటే టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలో 12,000 మంది ఉద్యోగులు తీసేయడం అంటే ఇట్స్ నార్మల్ విషయం కాదు. సో, సెంట్రల్ నుంచి కూడా దీనికి మంచి స్పందన వచ్చింది. ఇంకా నిట్స్ నుంచి కూడా సో, అది అంటే ఎంప్లాయీస్‌కి సంబంధించిన ఒక సంస్థ అనమాట అది. సో, అందులో కంప్లెయింట్స్ రైజ్ చేయడానికి సో, వాటికి యూజ్ చేస్తుంటారు. ఆ నిట్స్ కూడా ఏంటంటే కేంద్ర కార్మిక శాఖకి సో, వాళ్ళు కూడా స్పందించమని వాళ్ళకి లెటర్ కూడా రాశారు ఆ నిట్స్. ఏంటంటే ఇంకా దీనిపై గవర్నమెంట్ కూడా ఫుల్ ప్రెషర్ పెడుతుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉంటారు. సో, వాళ్ళు మీరు డైరెక్ట్‌గా నోటీస్ ఇవ్వకుండా అంటే సాఫ్ట్‌వేర్‌లో కొంత నోటీస్ పీరియడ్ అని ఉంటది. కొన్ని మంత్స్ వరకు. ఆ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం పే చేయకుండా గౌరవ వేతనం అంటారు. అంటే వాళ్ళు కంపెనీలో పనిచేసినందుకు వాళ్ళకు కొంత డబ్బులు ఇస్తారనమాట కాంట్రిబ్యూషన్‌గా. సో, అది ఇవ్వలేదు. అది ఇవ్వకుండా మీరు డైరెక్ట్‌గా ఎలా తీసేస్తారు? అంటే మనం ఇప్పుడు నార్మల్‌గా మాట్లాడుకుందాం. సో, ఒక 25 ఏజ్ వరకు అంటే జనరల్‌గా మోస్ట్‌లీ 20 నుంచి ఓకే 21 ఏసుకుందాం. 21 నుంచి 25 ఏజ్ వరకే ఈ జాబ్‌లో యంగ్ పీపుల్ ఉంటారనమాట ఎక్కువగా. సో, వాళ్ళేంటంటే ఆ టైంలో ఇది కాకపోతే ఇంకోటొస్తదిలే అనే ఒక ఫీల్‌లో ఉంటారు. కానీ ఒక్కసారి 27, 28 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొక కంపెనీ స్విచ్ అవ్వడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అవసరమా? ఎందుకంటే అప్పటికే వాళ్ళకి నెత్తి మీద ఈఎంఐలు పడుతూ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అయిపోయి ఉంటది. ఇప్పుడు కంపెనీ స్విచ్ అవసరమా అని ఆలోచిస్తుంటారు. మీరు అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి తీసేస్తుంటే సో, వాళ్ళు డైరెక్ట్‌గా ఎంప్లాయ్‌మెంట్ కోల్పోతే వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? ఈ డౌట్‌ని రైజ్ చేశారు వాళ్ళు. ఈ ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో 21-25 ఆర్ 26 సో, ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ ఏజ్ గ్రూప్ అనమాట. సో, ఆ ఏజ్ గ్రూప్‌లో మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. సో, ఒక్కసారి అది దాటిన తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పడిపోయిన తర్వాత మన మీద ఒక్కసారి మనం వేరే చోటకి ఒక ముందడుగు వేయడానికి ఎంతో ఆలోచిస్తాం. సో, దీన్ని బట్టి ఏంటంటే ఆహ్, సో, ఈ లే ఆఫ్స్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొత్త కొత్త టెక్నాలజీకి మనం అప్‌గ్రేడ్ అవ్వాలి, అడాప్ట్ చేసుకోవాలి, ఇన్కల్కేట్ చేసుకోవాలనేది సో, మనకు అర్థమవుతుంది. సో, ఈ లే ఆఫ్స్‌పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.